ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండి. మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా? ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా ముందు లోపలికి భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? నోరు కూడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల అనుకోవట్లేదు. Think, Lisa. You're always so serious. Don't worry. Everything will be all right. No, nothing is gonna be all right. The financial situation kuda baaledi, Lisa. You have to get an apartment. Inka no hotel effort cheyaledu. And get some work. Make some calls. Bajji? सर ठीक है बाबा, नहीं करता हूँ। बोला ना नहीं करता हूँ, अब तो बात करो। ऐसी बातें करके डराना नहीं अशरफ, तुम कितनी बार बोलो अब्बा नहीं मानेंगे। अरे एक बार बात करके तो देखे तभी तो मालूम पड़ेगा। बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे। ఏదో రకంగా వానతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి? నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీరసముద్రాదితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం శ్రీ అన్య వీరాన్య ప్రసన్నాన్య మృత్యుంజయ జై బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1000 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా.
Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru. Yeah. నేనే ఫోన్ చేస్తాను. All right. Shit. हसीना बेटी, हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी। हाँ अम्मी बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ ఛోటా అబ్బా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బోత్ కమాయకైతే ఈ సంబంధం వదులుకోవద్దని ఛోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో. రోజు ఇలా అర్ధరాత్రి వరకు ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా. ఏం వెలగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు. నువ్వేదో సరే ఉద్ధరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను. ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన్నా దూకి సావరాదు? పీడ ఎరగడైపోతుంది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా? ఒరే రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా. దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు. నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా జాగ్రత్త భయ్. చేస్తుందిరా బాబు. అయ్యి బాబాయ్ దొరికిసినట్టున్నాడు రా. అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? ఎవరా? ఏం చూస్తున్నావు?
చేస్తావా? దా రా. రే లోపల పదరా పద తీసుకుంది. హాయ్ అండి, కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs. ఇంజెక్షన్ లేదు కదా? లేదు నాన్న, మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది. ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది. మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది.
పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా సారథి. అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టాను